1986 సంవత్సరంలో రక్షింపబడ్డాను. ఆ మహాకృపను బట్టి రక్షింపబడిన క్రొత్తలో పిల్లలు ఏది అడిగినా తల్లిదండ్రులు గబాలను ఎవరు కన్నీరు కరిస్తే ఇస్తారు కదండి. వీడు ఏడుస్తున్నాడు కనుక వీడు ఏడుపు పడలేము అనుకొని పొర కొనుక్కో అని చెప్పి ఇచ్చేస్తారు కదా. అదేదో కొద్దిగా నాకు తెలిసి కన్నీరు కారిస్తే దేవుడు అన్నీ ఇస్తాడు. భర్త రక్షిస్తాడు, బిడ్డలను రక్షిస్తాడు. నేను రక్షింపబడ్డాను కనుక మా అమ్మగారు అత్తమామలు వీళ్ళందరూ రక్షింపబడాలి కనుక కన్నీరు కారిస్తే దేవుడు అన్నీ ఇస్తాడు అని రోజు కన్నీటి ప్రార్థన అడిగేదాన్ని ప్రభుని. అట్లా కన్నీరు 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 ఎట్లా ఊరికే కూర్చొని నిద్రపోతా దేవానికి స్తోత్రం అనుకుంటా కాకుండా నిలువు మోకాళ్ళు 2 చేతులు పైకెత్తి మళ్ళీ మోకాళ్ళు కిందకి గడగడ వనకటం కానీ ఏముండదు. గంట అయినా సరే నిలువు మోకాళ్ళు 2 చేతులు పైకెత్తి నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులు ఎత్తట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. అటువంటి అంగీకారయోగ్యమైన ప్రార్థన దేవుడు నాకు ఇచ్చాడు. అలాగు చేయటానికి ఆ ధాన్యత నాకు ఇచ్చాడు. 4 నెలలకే ఇంట్లోనే మోకాళ్ళ మీద ఉండి పరిశుద్ధాత్మ పొందుకున్నాను. ప్రవచన వరం ఇచ్చాడు. 40 ఏళ్ళుగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాను. ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. మీ సంఘంలో ఏది అవసరమో అది బయలుపరిచాడు, తర్వాత చెప్దాం. అయితే ఆయన మహాకృపను బట్టి అడుగుతున్నవన్నీ ఇస్తూనే ఉన్నాడు. పిల్లలు బాగా చదవాలి, వర్ధిల్లాలి అని కోరుకుంటుంది కదండి ఎవరికైనా. మొత్తగారు టీచరే. ఆవిడ బియ్యం కడిగి పెడుతూ ఇట్లా అత్యవసర పెడతారు. ఇండియన్స్లో బాగా తెలిసి ఉంటుంది ఇండియన్స్కి. ఇట్లా అంటే అత్యవసర బియ్యం గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు అట్లా కొలిచిపోస్తాం కదా. అట్లా కాకుండా బియ్యం ఎన్ని అయినా సరే ఇట్లా వేలు పెట్టి చూసి సరిపోతుంది దసరా అని పెట్టేస్తారు. అంటే అత్యవసర అంటారు దాన్ని, ఇండియన్స్కి తెలుసు. అత్యవసర అంటే అయ్యా నా పిల్లలు అత్యవసర బతుకులొద్దు, వర్ధిల్లాలయ్యా. ఎట్లా నా బిడ్డలు వర్ధిల్లాలయ్యా. మా బజార్లో నా పెద్ద కుమారుడు అమెరికాలో ఉంటున్నాడు, కుమార్తె లండన్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం. మా వీధిలో మా ఇంట్లో పిల్లలిద్దరే విదేశాల్లో స్థిరపరిచాడు దేవుడు. వర్ధిల్లాలయ్యా అని కోరిన కోరికను దేవుడు తీర్చాడు. ఎట్లా ప్రార్థన చేసేదని ఎప్పుడు ఏడుస్తూనే ఉండేది. కన్నీరు కన్నీరు. అయ్యా అయ్యా బిడ్డలు రక్షింపడాలి, బిడ్డలు రక్షింపడాలి, అయ్యా భర్త రక్షింపడాలి, అయ్యా డ్యూటీకి వెళ్ళాడు క్షేమంగా తిరిగి రావాలి. అట్లా వాడబడుతూ ఉంటే దేవుడు 30 ఏళ్ళు కన్నీరు గారుస్తూనే ఉన్నా. బిడ్డలు వర్ధిల్లుతూనే ఉన్నారు, కన్నీరు గారుస్తూనే ఉన్నా. ఒకరోజు మాట్లాడాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో మాట్లాడాడు కదా, నీ దుఃఖ దినములు సమాప్తం అన్నాడు. హల్లెలూయా. అప్పటి నుంచి కన్నీరు లేదు. దేవుడే కన్నీటిని తుడిచేశాడు. కనుక ఆ రీతిగా ప్రతిదీ వాక్యానుసారముగా పోలిక. ప్రభు నేను 139వ దావీదు కీర్తన అధ్యాయం అంతా రోజు 10 సార్లు చదువుతూ ఉంటే చివరి 24వ వచనంలో నీకు ఆయాసకరమైంది నా యొద్ద ఉన్నదేమో చూడయ్యా, నిత్య మార్గమును నన్ను నడిపించయ్యా అని. ఎప్పుడు మనం ఇండియాలో వాళ్ళకి తెలుసు, బావి వెళ్ళేసి ఇంకా ఏమైనా గాజు ముక్కలు నత్త పిల్లలు ఏమైనా ఉన్నాయో అని, ఇంకా ఇసుక ఏమైనా ఉందో అని ఊరికే అదంతా తీసి బయటేస్తూ ఉంటారు. అంటే ఇంకా మంచి తేట నీరు రావాలని. నా హృదయాన్ని అట్లా దేవుని దగ్గర కుమ్మరించుకుంటూ నీకు ఆయాసకరమైంది నాలో ఏది ఉందో చూడయ్యా. ప్రతిరోజు నీకు ఆయాసకరమైంది ఏదుందో నాలో తీసేసిన ప్రార్థన ధూపం వలెను, నేను చేతులు ఎత్తట సాయంకాలం నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక అని అడగటం వాడుకైపోయింది నా బ్రతుక్కి. ఈ విధంగా ప్రవచనానుసారంగా మరి కృప ఇచ్చినాడు వాడుకోకుండా ఇంట్లో కూర్చోబెడతాడా? చుట్టుపక్కల నా పల్లెటూర్లు అన్నీ వెళ్ళి వాక్యం చెప్పటం, నిలబడి 2 రోజులు బాగా జరుగుతున్న మీటింగ్లు, 3వ రోజు సాతాను ఎట్లా కార్యం జరుగుతుందో మీ ఇష్టం జాగ్రత్తగా ఉండండి అని దిగేదాన్ని. 3వ రోజు వెళ్ళేటప్పటికి వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఆంటీ నన్ను చెప్పే వెళ్ళావు,
ఇట్లా జరిగింది అన్నారు. ఏంటయ్యా అంటే, ఆ ప్రార్థన పెట్టించిన, ఆ మీటింగ్ పెట్టించిన ఆవిడ కొడుకు ఇంట్లో ఏ గొడవలు వచ్చి ఏదో పురుగుల మందులు తాగాడు చచ్చిపోవటానికి, వాడిని ఇప్పుడు దాకా చూసి హాస్పిటల్లో పడేసి వచ్చి టెంట్లో అయి కట్టాము అని అన్నారు. నేను ఇంట్లో ప్రభు అక్కడికి వెళ్ళాలి కదా, ఏం మాట్లాడాలో చెప్పయ్యా అని అడిగి వెళ్ళటం నాకు వాడుక. అడుగుతుంటే 34వ కీర్తనలో 4-5 వచనాలు చెప్తున్నాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములన్నడు లజ్జింపకపోవును అని మాట్లాడుతున్నాను. ప్రభు సరైన మాట చెప్పట్లేదు, నాకు అంతగా నచ్చలేదు ఈ వాక్యం, ఎందుకు ఇదే చెప్తున్నావు, మళ్ళీ ఇంకేదైనా చెప్తావా చెప్తావు అని అడుగుతా ఉంటున్నా తరిచి అదే చెప్తున్నాడు. సరే ఇదే చెప్పాలేమో అని వెళ్ళి నిలబడి ఇదే వాక్యం మాట్లాడుతుంటే వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. దేవుడు ఆయన ముఖాన్ని, ఆయన బిడ్డల ముఖాన్ని సిగ్గుపరిచేవాడు కాదు. దేవుడు ఈమెతో మాట్లాడాడు, ఇది చెప్పే వాక్యం కరెక్ట్గా ఉంది, ఇక్కడ సిచ్యుయేషన్ ఆమెకు తెలియదు అని ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఏంటమ్మా అని తర్వాత మీటింగ్ అయినాక అడిగితే చెప్తున్నారు, నాకు మాత్రం తెలియదమ్మా, ఏదో దేవుడు చెప్పమన్నాడు. 2 రోజులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మీటింగులు, 3వ రోజు సాతాను ఎట్టకారాడైనా సరే దాన్ని ఆటంకపరచాలని కాసుకొని ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పమన్నాడు. ఆ మాట చెప్పి దిగానమ్మా అని. అట్లా చుట్టుపక్కల పల్లెటూర్లన్నీ కూడా సేవ చేసుకుంటూ వస్తూ ఉంటా, ప్రవచన వరం చెప్పి దెబ్బగొట్టి మాట్లాడొచ్చేదాన్ని. దేవుడు చెప్పమన్నాడు ఏం చెప్తున్నా, నాకేం తెలియదు. అట్లాగా నెరవేరిన తర్వాత అందరూ ఆశ్చర్యపడటం, సంతోషపడటం, ఒప్పుకోవటం, అంగీకరించబడటం జరుగుతుంది. ఈ విధంగా ఆయన కృపను బట్టి దేవుడు ఆయన ఇచ్చిన తలాంతులో వాడబడుతూ ఉన్నాం. బిడలు వర్ధిల్లాలయ్యా అని అడిగానుగా, వర్ధిల్లుతున్నారు. సరేలే అని చెప్పి ఇక్కడ ఇది లండన్ ఇది రావటం నేను 4వసారి కనుక అమెరికా ఒక 5-6 సార్లు వెళ్ళాను, ఇక 2 years నుంచి ఉంటున్నా. కనుక నమ్మదగిన వాడు, మనల్ని ఏం చేయనన్నా ఆయన సమర్థుడు. ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ సంఘాన్ని గురించి దేవుడు ఒక మాట మాట్లాడాడు. నిన్న మాట్లాడేటప్పుడే సావుకుని, అయ్యా మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు అని అడిగా. అది నాకు కూడా తెలీదు, దేవుడు ఎందుకు ఆ మాట అడిగిచ్చాడు. ఉంటారమ్మా ఒక 20 మంది వరకు అని చెప్పి అన్నారు కదండి. కనుక ఇక్కడ దేవుడు ఒక వాక్యాన్ని బయలుపరిచాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. స్త్రీలు సహజంగా చురుకైన వాళ్ళు అంటాం. హెబ్రీ స్త్రీలు ఎట్లా అంటాళ్ళండి? స్త్రీలు చెప్పాలి, చురుకైన వాళ్ళు. హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు. ఇక్కడ దేవుడు నాకు రాగానే ఇక్కడ వాక్యాన్ని బయలుపరిచాడు. ఏంటంటే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం ఒకరు చదవగలరా? ఆలోచించము. రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. తెలివి కలిగిన స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. చాలండి. రోదనం చేసే వాళ్ళంట, తెలివి కలిగిన వాళ్ళంట పిలిచి, మీకు ఇక్కడ ప్రార్థన తక్కువగా ఉంది కనుక ప్రార్థన స్త్రీలు మరి ఎక్కువగా ఆసక్తి కలిగి, హెబ్రీ స్త్రీలు వలె, చురుకైన స్త్రీల వలె మీరు రోదనం చేసి, కాస్త కూస్తూ అట్టాటి ప్రార్థన కాదు, రోదనము చేయు స్త్రీల వలె మీరు స్త్రీలు ప్రార్థన చేయాలని సంఘానికి దేవుడు ఈ వాక్యాన్ని బయలుపరిచాడు. చెప్పకుండా దాచుకుని వెళ్తే దేవునికి మహిమ వస్తుందా? చెప్పాలి కదా. కనుక మీ సంఘానికి ఈ వాక్యాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు. కనుక దేవుడు అడిగితే అన్నీ ఇచ్చేవాడు. జిగటకాల దొంగ ఊబిలోంచే మనల్ని పైకి లేపాడు. ఎక్కడో మేము తెనాల్లో ఉండేవాళ్ళం. మా అమ్మాయి వాళ్ళు ఎక్కడుంటే మా అమ్మాయి వాళ్ళ కోసమని వచ్చి 2 నెలలు అవుతుంది. ఒక వారం వేరే చర్చికి వెళ్ళాం, బ్యాప్టిస్ట్ చర్చ్ అని. అమ్మ రేపు వారం చర్చికి తీసుకెళ్ళానంటే రాత్రి మాట్లాడారు మా అమ్మాయి మాట్లాడితే ఇక్కడికి ఈరోజు దేవుడు నడిపించాడు. ఎంత గొప్ప సంగతి, తెలుగు సంఘంలోకి రావటం. దేవుడు ఎంత గొప్పవాడు. చాలా సంతోషంగా ఉంది నాకు. కనుక ఇంకనూ మీరు మరి ఎక్కువ ఆసక్తిని చూపించి, బాధ్యత భారం స్త్రీల మీద ఉంటుంది కాబట్టి
మనల్ని దేవుడు చురుకైన స్త్రీలు అంటున్నాడు కాబట్టి, తెలివి కలిగిన స్త్రీలను పిలవనంపుడి అంటున్నాడు కాబట్టి, మనకి ఏమి రావాలి? ఎక్కువ భారం మన మీద ఉందని దేవుని నామాన్ని బట్టి హెచ్చరిస్తున్నాను. కష్టంగా ఉందా మీ అందరికీ? ఈ మా మీద భారం పెట్టి వెళ్తుంది ఏంటి అనుకుంటున్నారా? సంతోషించి గంతులు వేయాలి కదండి. కనుక ఈ సంఘంలో ఈ సీట్లన్నీ ఫుల్ అయిపోవాలి యేసునామంలో. యేసునామంలో ఈ స్థలం అంతా నింపబడుగాక. అన్నీ ఇచ్చాడు దేవుడు. కొద్ది ప్రార్థన, అధికమైన ప్రార్థన కావాలి. ఆ అధికమైన ప్రార్థన భారం స్త్రీలదే అని చెప్తున్నాడు కాబట్టి, స్త్రీలు ఎక్కువగా ప్రార్థించడానికి ఇష్టపడండి. నిలువు మోకాళ్ళు, 2 చేతులు పైకెత్తి కన్నీరు గార్చి కదా, అలాగున కన్నీరు లేకపోతే కన్నీరు ఇవ్వయ్యా అని ప్రభువుని అడిగి కన్నీరు గార్చి ప్రార్థన చేసి దేవుని మహిమార్థమై సంఘ సరిహద్దులు విశాలపరచబడటానికి, సంఘంలో అనేక నూతన ఆత్మలు నడిపింపబడటానికి మన వంతు బాధ్యత మనం చేయాలి. ఇది పని మనది, బాధ్యత మనది. ప్రభు మనకు అప్పగించిన బాధ్యతను మనం చేపట్టాలి. ఇది మన బాధ్యత. కనుక అలాగూ సంఘం అందరూ ఏకాత్మ కలిగి, స్త్రీలు మరియు బహుభారమైన ఆత్మ కలిగి ప్రార్థన చేయాలని ప్రభునామాన్న ప్రకటిస్తున్నాను. దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. దైవ సేవకుడిని దీవించి ఆయన పరిచర్ని దేవుడు బహు విస్తారమైన ఆత్మలతో ఈ మందిరాన్ని నింపబడును గాక. ఆమేన్.